నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమాటా పచ్చడిని టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా టమాటా పచ్చడి చేస్తే పక్కన ఎలాంటి కూరలు లేకపోయినా, పప్పు వేపుడు లేకపోయినా ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం హ్యాపీగా తినేస్తారు. ఈ పచ్చడి అన్నంతో పాటుగా చపాతీలోకి తిన్నా, బ్రేక్ఫాస్ట్ లోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు, మీరు ఒకసారి ఇలా పచ్చడి చేశారంటే ఇది మీ డైలీ రొటీన్ రెసిపీ అయిపోతుంది. అంత బాగా నచ్చేస్తుంది. ఒక్కసారి రుచి చూసారంటే మరి ఏ విధంగా చేసినా ఇంత రుచిగా అనిపించదు. మరి లేట్ చేయకుండా మంచి రుచిగా గుమగుమలాడే ఈ కమ్మని టమాటా పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వెయిట్ వైజ్ ఇక్కడ నేను 1/2 కేజీ వరకు టమాటాలని తీసుకున్నానండి. దీనికి సరిపడా క్వాంటిటీస్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం 10-12 గ్రాముల చింతపండును తీసుకోండి. ఇలా తీసుకున్న చింతపండును ఒకసారి బాగా కడిగి ఇందులోనే 1-2 టీ స్పూన్ల నీళ్లను తీసుకుని నానబెట్టండి. మరి చింతపండులో ఎక్కువ నీళ్లు వేశారంటే పచ్చడి పలచబడుతుంది. కాబట్టి వేయనట్టుగా కొద్దిగా నీళ్లను వేసి నానబెట్టండి. అలాగే ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం తీసుకున్న 1/2 కేజీ టమాటాలకు ఒక 15-16 పచ్చిమిరపకాయలు పడతాయి. ఈ కారం అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. మీరు కొంచెం స్పైసీ తక్కువగా ఉండాలనుకుంటే లైట్ గా 1-2 మిరపకాయలను తగ్గించైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న పచ్చిమిరపకాయలని కట్ చేసి కానీ లేదా ఇలా చుంచి కానీ తీసుకోండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. మరి ఎక్కువ వేయద్దు, ఇలా 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలాగే ఇందులోని 1 టీ స్పూన్ ఆవాలను, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును, 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని ఫ్రై చేయండి. ఈ పచ్చడిలో ఆవాలు, మినపప్పు టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. ఇవిలా కొంచెం ఫ్రై అయ్యి మినపప్పు లైట్గా కలర్ మారాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇక్కడ నేను పచ్చడి రుచిని పెంచడానికి నువ్వులు వాడుతున్నాను. మీరు కావాలంటే నువ్వులకు బదులుగా పల్లీలనైనా తీసుకోవచ్చు. ఈ నువ్వులను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందులోకి మనం చుంచి పెట్టిన పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం తెల్లటి మచ్చలు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇందులో తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయో ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి లైట్గా కట్ చేసి తీసుకోండి. కాడలతో సహా తీసుకోండి. అలాగే ఇలా తీసుకున్న కొత్తిమీర ఆకును మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కేవలం 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసి తీసుకోండి. మనం ఇందులో వేసే కొత్తిమీరకు దోరగా ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ మంచి రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా అయిపోయింది కదా, కాబట్టి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ నుండి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని ఇందులోకి తరిగి పెట్టిన టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పును తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాను. మీరు సన్నపు ఉప్పు అయితే గ్రైండ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టామంటే టమాటా ఇలా సాఫ్ట్గా అవుతుంది. మరి మనం ఈ టమాటాను ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. అలాగే ఇందులో టమాటా నుంచి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అనేది ఇలాగే ఉంచండి. మరి ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టామంటే పచ్చడి కొంచెం గట్టిగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కలు కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన మినపప్పు, పచ్చిమిరపకాయల మిక్స్ని తీసుకోండి. ఇందులోనే 8-10 వరకు పొట్టుబోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసామంటే ఇదిలా నలిగి కొంచెం బరగ్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన కొత్తిమీరాకును, నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా తీసుకోండి. ఉడికించిన టమాటా ముక్కల్ని తీసుకొని మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచితే ఎలా అయితే పచ్చడి వస్తుందో అలా వచ్చేలా కొంచెం బరక్గా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మీకు రోలు అవైలబుల్లో ఉంటే ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. లేనివారు ఇక్కడ చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ గ్రైండ్ చేసి తీసుకోండి. మరి అన్నిటినీ ఒకేసారి తీసుకొని గ్రైండ్ చేసామంటే పచ్చడి అనేది సరిగ్గా నలగదు. కాబట్టి ఇక్కడ చూపించినట్టుగా 1 by 1 తీసుకుంటూ గ్రైండ్ చేయండి. అలాగే ఇలా తయారు చేసిన పచ్చడిని పోపు లేకుండా ఇలాగే తిన్నా మంచి రుచిగా ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఎప్పుడైనా సరే కొంచెం పోపుని పెడతాను కాబట్టి అదే ప్రాసెస్ ని చూపిస్తున్నాను.
మళ్ళీ ఒక అర టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని లైట్ గా ఫ్రై చేయండి. ఇవి కాస్త వేగాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక చివరిగా ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని తీసుకుని కలపండి. అంతే అండి, మంచి ఫ్లేవర్ఫుల్గా కమ్మడి రుచిగా టమాటా పచ్చడి తయారైపోయింది. ఇలా చేసిన టమాటా పచ్చడి ఎక్స్ట్రా రుచితో చాలా చాలా బాగుంటుంది. సో సింపుల్ వేలో పచ్చిమిరపకాయలతో కమ్మని కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఎలా చేసామని అడక్కమారరు, అంత బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.